హర హర గంగే, జయ జయ హర హర గంగే. భూమిపై స్వర్గమిదే, కుంభమేళా మహోత్సవమే, సనాతన ధర్మపు దీప్తిని విరజిమ్మే అమృతధారల హరిద్వారమే. ఇసుక వేస్తే రాలనంత జనం, కదిలివచ్చే పుణ్య సాధువులు, మతపరమైన చర్చలు, ఆధ్యాత్మిక గానాలు, అన్నదానాలు. అదే అదే కుంభమేళా ఉత్సవం, హిందువుల పవిత్ర తీర్థం. యుగ యుగాల కథ ఇది, సనాతన ధర్మ సాక్షి ఇది. అమృత మదనం నుంచి పుట్టిన మహామేళ ఇది. దేవాసుర యుద్ధంలో పర్వతాలు కంపించగా, గంగలో పడ్డ అమృతం పవిత్ర తీరాలకు చేరగా, ఆ అమృత బిందువులే ఈ మహామేళ ప్రేరణ. భక్తి తరంగాల గంగా తీరం మరికొంత ప్రేరణ. 12 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడు బృహస్పతి గమనాన్ని అనుసరించి మహావిష్ణువు చేతిలోని కుండం నుంచి అమృత చినుకులు రాలిన నాసిక్, హరిద్వార్, ప్రయాగ్, ఉజ్జయినిలలో జరిగే కన్నుల పండుగ కుంభమేళా ఉత్సవం. నాసిక్లో గోదావరి నది ఒడ్డున, ఉజ్జయిన్లో శీభ్రా నది ఒడ్డున, హరిద్వార్లో గంగా నది ఒడ్డున, ప్రయాగ్లో త్రివేణి సంగమం వద్ద జరిగే పుణ్య వేడుక కుంభమేళా ఉత్సవం. తీరస్నానం పరమ పవిత్రం, భవసాగర తీరానికి వెళ్లే ఒక పదం, పుణ్యం పొందే పవిత్ర సంగమం, జీవితాన్ని మార్చే అమృత నిమజ్జనం. నగ్న దేహాల నాతులే వీరు, తపస్సులో తడిసిన యోగులే వీరు. కుంభమేళా వీరే మనులు, సనాతన ధర్మానికి తేజోవంతులు. నాగ సన్యాసుల ఆత్మ విజయం, వేద మంత్రాల మహాప్రవాహం, ఆకాశ మార్గంలో వీరి నినాదం. శక్తి ధ్యానం ఈ యజ్ఞ జ్వాలలు, సనాతన ధర్మం ఒక ప్రవాహం, సత్యాన్ని మోసే పరమ యానం, అనాది నుంచి అనంతమైన పదం, ప్రపంచానికి బుద్ధినిచ్చే మార్గం. కుంభమేళా భారతీయత ప్రతిబింబం, సనాతన విలువల మహామేళం, భక్తికి, శక్తికి, జ్ఞానానికి నిలయం, ఆధ్యాత్మిక జీవనానికి శరణ్యం. కుంభమేళా ఒక చరిత్ర, కుంభమేళా ఒక భవిష్యత్తు, కుంభమేళా భక్తి పర్వం, కుంభమేళా భారతీయం. 1000 కార్తీక మాస స్నానాలు గంగలో చేసిన ఫలితం, 100 మాఘమాస స్నానాలు గంగలో చేసిన ఫలితం, 1,000,000 సార్లు వైశాఖ మాస స్నానాలు నర్మదలో చేసిన ఫలితం ఒక్కసారి కుంభమేళాలో స్నానం చేస్తే పొందుతాం.